చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, నవరత్నాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. కర్నూలు నగరంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు దొంగ హామీలను తెలియజేస్తూ క్యూఆర్ కోడ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. చంద్రబాబు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మహిళలను, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు దొంగ హామీలను ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు మండలంలో ఈరోజు మరి మోహన్ బాబు మండల కన్వీనర్, మరి ఎంపీపీ గారు, వాసు గారి ఆధ్వర్యంలో మిగిలిన కార్యకర్తలందరూ కూడా వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రజల్లో చైతన్యం చూస్తే తెలిసిపోతుంది ఎంత మోసం చేశాడు బాబు అని. సంవత్సరం కాలం గడిచింది, ఏ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏదైనా చేసింది అంటే మరి మోసం తప్ప వేరే ఏమీ లేదు. ప్రజలు మరి ఎంతో నిరాశతో, నిస్పృహలతో వేచి చూస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు ఎట్లా గడుస్తారా బాబు అని అందరూ ఎదురు చూస్తున్నారు. చెప్పిన మాట ఏదైతే ఉందో 3 సిలిండర్లనే ఏదైనా చేసిందంటే మరి అమ్మఒడే దానికి వేరే పేరు మార్చి ఆయనకు ఇండ్ల ఇండస్ట్రీ అని చెప్తారు, కానీ సొంత ఆలోచన ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన మైండ్ సెట్ లేదని మరి అందరూ కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఎవరినైతే మోసం చేశారో అమాయక ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ వంచి ప్రజలకు మేలు చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈరోజు కర్నూలు మండలం విస్తృత స్థాయి సమావేశంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటిపోయినది, అయినా కూడా ఇంతవరకు ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయలేకపోయినాడు. సూపర్ 6 అన్నాడు, 1-2 అమలు చేసినాడు. అవి కూడా జగన్ సారు పెట్టిన పథకాలనే కాపీ కొట్టి పెట్టేసినాడు, అరకొరగా అందించినాడు. ఇంకా అన్నదాత సుఖీభవ అన్నాడు, ఇంతవరకు లేదు. రకరకాలుగా ఎన్నో పథకాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి, మహిళలకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, రైతులకైతేనేమి అందరికీ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ఖచ్చితంగా ఆయననే నిరూపించుకున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను.